నిన్న మధ్యాహ్నం పూట దేవుణ్ణి తీసి ఎటు తీసుకుపోయి శ్రీకర్ అనే వ్యక్తి అపహరించి విగ్రహాన్ని ఎక్కడో పారేశాడు. కరీంనగర్లోని బొమ్మకల్ ప్రాంతంలో గల రాజరాజేశ్వరి కాలనీలో కాలనీకి సంబంధించి కొంత భూమిని కేటాయించారు. ఆ భూమిలో కాలనీ వాసులు అందరికీ కూడా కలిసి ఒక హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఒక వ్యక్తి భూమి నాదంటూ కూడా ఆ యొక్క గద్దెను ధ్వంసం చేసి ఆ విగ్రహాన్ని అపహరించుకు వెళ్ళారని కూడా ఇటు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని వారితో మాట్లాడి మనం చూస్తున్నాం. చెప్పడన్నా ఏం జరిగింది, అసలు ఏంది సమస్య ఏంటి? కరీంనగర్లోని ఐదో డివిజన్ రాజరాజేశ్వరి కాలనీలో గత సంవత్సరం కింద ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇందులో జమ్మి పూజ అంటే దసరాకు ప్రతి సంవత్సరం దసరాకు పూజ చేసి ఈ జాగాను కేటాయించడం జరిగింది. అప్పుడు అలాగే అదే ఆనవాయితీగా వస్తుంటూ ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెడదామని చెప్పేసి కాలనీ వాసులు అందరూ నిర్ణయించుకొని ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి రోజు నిత్య పూజలు జరుగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం 2:30 సమయంలో ఈ పాలకాన్ని శ్రీకర్ అనే వ్యక్తి అపహరించి విగ్రహాన్ని ఎక్కడో పారేశాడు. తక్షణం పోలీసు వాళ్లకు మా విన్నపం, అతన్ని ఆధీనంలో తీసుకొని విగ్రహాన్ని తక్షణం ఏర్పాటు చేయాలని మా యొక్క కాలనీ వాసుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి అసలు ఈ యొక్క ల్యాండ్ మీ కాలనీ వాసులకు ఎప్పుడు కేటాయించారు? దీనికి సంబంధించి ఏమైనా మీ దగ్గర డాక్యుమెంట్ ఉందా? ఆ యొక్క వ్యక్తి ఎందుకు మరి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లాడు? మేము ఇది 89లో ప్లాటింగ్ చేసిండ్రు. ఇది మొత్తము 11 ఎకరాల 13 ఎకరాల చిల్లర భూమి ఉంటుంది. ఇది మొత్తం ప్లాటింగ్ చేసిండ్రు. అప్పుడు ఏం చేసిరంటే ఆ 89లో జస్ట్ మాకు కాలనీకి సంబంధించింది ఒక ముక్క అనేది వాళ్ళు ఏర్పాటు చేసి జరిగింది. మేమేం చేసినామంటే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇళ్ళనే జమ్మి పూజ చేసుకుంటూ మొన్న మేము పోయిన సంవత్సరం ఏం చేసినామంటే దేవుణ్ణి ఇదే మాజీ సర్పంచ్ శ్రీనివాసు, తర్వాత ఉప సర్పంచ్ జగన్, మాజీ ఎంపీటీసీ సుధాకర్ వీళ్ళందరూ పిలుచుకొని మాకు అప్పుడు ప్లాటింగ్ చేసినప్పుడు ఇక్కడ పలాని జాగాలు ఇట్లా ఇచ్చిపెట్టారు కదా అన్న, మరి మేము మీ ఆధ్వర్యం ఒకవేళ మీరు హామీ ఇస్తే మేము ఇలా దేవుని పెట్టుకుంటాము. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి పూజ జరుగుతుంది కాబట్టి జమి పూజ చేసుకున్నాం కాబట్టి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఓకే మీరు పెట్టుకోండి అనేసి వాళ్ళే పూజలో కూర్చున్నారు. ఇక్కడ వాళ్ళు ఎందుకంటే మాజీ సర్పంచ్ కాబట్టి ఉప సర్పంచ్ కాబట్టి ఎంపీటీసీ కాబట్టి మాజీ వాళ్ళనే పూజ కూర్చుని పెట్టేసి మేము విగ్రహం పెట్టుకున్న తర్వాత 10 రోజులకు భూమి పాలకాని స్పీకర్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ భూమి నాదనేసి చుట్టూ కంచె పెట్టినాక మేము ఏం చేసినామంటే మేము స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దగ్గరికి మేము తీసుకెళ్ళిన విషయాన్ని అన్న మేము మా పరిస్థితికి ఇది మాకు ఏంటంటే పేపర్ లేదు. అప్పుడు ఏంటంటే 89లో అందరూ అప్పుడు తెలియదు కదా, మాకు 11 ఎకరాలలో ఒక ముక్క లాస్ట్ చివరికి విడిచిపెట్టిన అంతే, మాకు అదే పేపర్ ఉంది తప్ప. అన్న తర్వాత అన్న వచ్చిండు, మొత్తం దీన్ని సాఫ్ చేసి పోయిండు. పోతే అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటివరకు మేము పూజలు చేసుకున్నాం. మొన్న 15వ తారీఖు రోజు ఆయన ఏం చేసిందంటే చుట్టూ మొత్తము రేకులు ఎవరు పోకుండా పూజ పోకుండా బిగించి వాళ్ళు లాకేసుకున్నాడు. పక్కదైన షెడ్ కాబట్టి నిన్న మధ్యాహ్నము వేరే వ్యక్తి తీసుకుపోవడానికి దీనికి రాడు. ఎందుకంటే చుట్టూ బిగించిండు, ఒక వేరే వ్యక్తి పోరాదు, మళ్ళీ అందులో అతను తాళం వేసి ఉంటుంది కాబట్టి ఆయన నిన్న మధ్యాహ్నం మేము మా కాలనీలో ఎవరు లేని టైంలో చూసింది కాబట్టి ఎందుకంటే ఇది ఒకవేళ ఇవి కుల్లా ఉంటే చూస్తారని దీన్ని మొత్తం సిల్ చేసిండు, వెనక సిల్ చేసిండు, పక్క సిల్ చేసిండు. అందుకని ఈ సిల్ చేసి ఆయన ఏం చేసిండంటే ఎవరు చూడకుండా నిన్న మధ్యాహ్నం పూట దేవుణ్ణి తీసి ఎటు తీసుకుపోయింది కాబట్టి తక్షణమే మీ సిబి గారికి ఒక్కటే మీ చేతులకు దండం పెడుతున్నాం. ఎందుకంటే మా దేవుని కాపాడండి, ఏసీబీ గారికి చేతులకు దండం పెడుతున్నాం. మేము ఏమంటే మాకు ఎవరు శత్రువు కాదు, మాకేంటంటే మాకు అప్పుడు మేము దేవుని పెట్టుకున్న తర్వాత ఆయన రీచేసుకున్నాడు కాబట్టి తక్షణమే ఆయన తీసుకొచ్చి విచారణ చేయండి. ఎందుకంటే మా కాలనీ కాపాడండి, మా దేవుని కాపాడండి, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఓకే, అంటే మీరు ఆ యొక్క విగ్రహాన్ని హనుమాన్ విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు? ఇప్పుడు ఎత్తుకెళ్ళడానికి కూడా కారణం ఏంటి మరి? అది అందులో అతడు ఏం చేసిందంటే మేము దేవుని పెట్టిన తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత మేము ఆయనకి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. దాన్ని కూడా మేము కోర్టుకు వెళ్ళినాం. ఏది హైకోర్టుకి వెళ్ళినాం, ఇక్కడ కరీంనగర్ కోర్టు సివిల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ తీపిచ్చిన తర్వాత ఇది కోర్టులో ఇష్యూ ఉంది ఆల్రెడీ. ఈ ఇష్యూ ఉండగా కూడా అతను కావాల్సుకొని అండబలంతో ఆయన డబ్బు బలంతో మనం బెదిరించి ఆయన కోర్టులో ఉండగా కూడా ఆయన ఎత్తుకెళ్ళిండు. అంటే ఈ ఇష్యూపై ఆల్రెడీ సార్ గంగుల కమలాకర్ కూడా వచ్చి ఇక్కడ ఒక కంచెను కూడా తొలగించడం జరిగింది. అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ ఇదే సిచ్యువేషన్ ఉంది. అప్పుడు కంచె తొలగించినప్పుడు తర్వాతనే మన పోలీసు వాళ్ళకు మేము కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు ఏమంటే ఇష్యూ అది ల్యాండ్ ఇష్యూ కదా, మీరు కోర్టుకు వెళ్ళిన తర్వాత మేము కోర్టుకు వెళ్ళినాం, హైకోర్టుకి వెళ్ళినాం, మన కోర్టు కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ అంతకుముందుకు ఉంటే దాన్ని క్లోజ్ చేయించేసినాం. తీసిన తర్వాత కమలాకన్న వచ్చిన తర్వాత ఇలాగే మేము పూజలు చేసుకున్నాం. మొన్న ఈ నెల 15వ తారీఖు నాడు ఈ నెల 15వ తారీఖు రోజు చుట్టూ ఇవి బిగించిన అంతకుముందు లేకుండేవి బిగించేసి నిన్న మధ్యాహ్నం ఎవరైనా టైంలో మొత్తం వెహికల్ తీసుకొని లోపలికి వచ్చేసి ఆ గేట్ తాళం తీసుకొని లోపలికి వచ్చేసి ఆ విగ్రహం తీసుకొని పోయిండు. ఎందుకంటే వేరే వాళ్ళు రారాదు ఇళ్ళకు.
ఫైనల్గా మీరు ఏం డిమాండ్ కావాలని కోరుకుంటున్నారు? మాకు ఒక్కటే, మా దేవుని మాకు తెచ్చి యథావిధిగా పెట్టేసి మీరు మన కోర్టులో నడుస్తుంది కేసు, కోర్టులో తేలితే వరకు దేవుడి విగ్రహం అక్కడే ఉండాలి. ఒకవేళ కోర్టు నుంచి మీరు ఆర్డర్ తెచ్చుకోండి, మీ భూమి అయితే మీరు తెచ్చుకోండి, తెచ్చుకున్నప్పుడు కోర్టు ద్వారా తీసేయండి, మేము సంతోషిస్తాం. సో దీనిపై ఏమైనా పోలీసులకు మీరు కంప్లైంట్ చేశారా? పోలీసు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? నిన్న చేసినాము ఆల్రెడీ, మాకు ఎఫ్ఐఆర్ ఇచ్చిండ్రు. నిన్న ఎఫ్ఐఆర్ రాత్రి అయింది. ఎవరి పేరు మీద అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ మేము మామూలు ఎట్లా రాసిండ్రో అట్లనే వాళ్ళు కంప్లీట్ చేసారు. కాబట్టి మాకేందంటే వేరే వ్యక్తి రారు ఇంట్లోకి, ఎందుకంటే వేరే వ్యక్తి వచ్చే ఛాన్స్ లేదు, ఇంకా ఇది బహిర్గతంగా లేదు. ఆయన చుట్టూ కంచె నాటేసి గేట్లో తాళం పెట్టిండు, కాబట్టి అతనే తీస్తాడుగా, వేరే వ్యక్తులు తీయరు. కాబట్టి అతను తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే అట్లే ఆటోమేటిక్గా బయటపడుతుంది. సో చూసారు కదా, ఇది పరిస్థితి. చెప్పండి మా ప్రాబ్లం ఏంటి అసలు? प्रॉब्लम सबके हाथ जोड़ रहे हैं। रोज सुबह आती दिया जलाए हुए, शाम को आती भगवान को रोज दीपम करती, रोज परिक्रमा लगाती। भगवान ने ऐसा क्या करे दुश्मन ने कि क्या करे कि भगवान जाने। मैं 4-5 महीने से ऐसा देर रात कर रही हूँ पूजा, और एकदम लिखा दे बोले तो क्या है, मैं तो रो रही हूँ कल से, क्या करूँ। रोटी भी नहीं खाई, ऐसी सो गई, रो रही हूँ मैं तो। ऐसा भगवान ने ऐसा करा मेरे घर में, पूजा करी सब, भगवान ने ऐसा करे, कोई नहीं। సో చూసారా, ఇది అంటే 1889వ సంవత్సరంలో మాత్రం ఈ యొక్క ల్యాండ్ను మాత్రం కాలనీవాసులకు కేటాయించారు. కాలనీవాసులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఒక హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీనిలో ఉదయము అదేవిధంగా సాయంత్రం సమయంలో కూడా కాలనీవాసులు అందరూ కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ ఎప్పుడైతే విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత ఈ ల్యాండ్ మాదే అంటే కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ యొక్క గద్దెలను పగలగొట్టి మరి విగ్రహాన్ని అపహరించకపోవడానికి కూడా ఇటు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి దీనిపై విచారణ జరిపి మా యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించేటట్టు చేయాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, బొమ్మకల్ నుండి.